రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రభుత్వ రంగ పాఠశాలల్లో విప్లవం తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తూ ఉంది. తాజాగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్ పేరుతో చాలా గ్రాండ్గా స్కూల్ ఓపెనింగ్ అవ్వడము, అక్కడ పిల్లలకు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయని చెప్పడం అది వార్తల్లో నిలిచింది. ఇప్పుడు దీని తర్వాత రంగారెడ్డి జిల్లా జన్వాడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్తో దానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో కుదిర్చి ఇప్పుడు ఆ స్కూల్లో రోబోటిక్ టీచర్స్ని పెట్టి టీచింగ్ చేయించబోతుంది. సో మొత్తం మీద ఫస్ట్ టైం తెలంగాణ మొత్తం మీద ఒక రోబోటిక్ టీచర్స్తో విద్యార్థులకు విద్యాబోధన చేయించే ఘనత అయితే ఇప్పుడు ఈ జన్వాడ జిల్లా పరిషత్ పాఠశాలకే దక్కనుంది. దీని గురించి కొన్ని వివరాలు ఈ జన్వాడ జిల్లా పరిషత్ పాఠశాల ప్రిన్సిపల్ అయినటువంటి దైవాధీనం రెడ్డి కొంత ఇన్ఫర్మేషన్ ఫెడరల్ తెలంగాణతో పంచుకున్నారు. ఆ డీటెయిల్స్ ప్రకారం ఇప్పటికే ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఏదైతే ఉందో అది జన్వాడ జిల్లా పరిషత్ పాఠశాలలో ఒక 15 గదులు, ఒక 6 టాయిలెట్స్ నిర్మించింది. 15 గదుల్లో 3 గదులు ఎక్స్క్లూజివ్గా ఈ ఏఐ టీచింగ్ ఏదైతే చేయాలో రోబోటిక్ వాటితో చేస్తారో దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ కంప్లీట్గా ఆ డిపార్ట్మెంట్ కోసం కేటాయించబోతున్నారని ఆయన చెప్పారు. దీంతోపాటు ఇప్పటికే 8, 9 తరగతి పిల్లలకి ప్రతి శనివారం కూడా ఏఐ క్లాసెస్ కూడా చెప్తున్నారని ఆయన చెప్పారు. ఇంకోవైపు ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్కి చెందినటువంటి శామ్యూల్ ఫెడరల్ తెలంగాణకి చెప్తూ ఈ నెల 31వ తేదీన బెంగళూరులో ఉన్నటువంటి వాళ్ళ ఇండస్ స్కూల్ నుంచి 3 రోబోట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ జన్వాడ స్కూల్కి రాబోతున్నాయి. ఆ తర్వాత 6 నుంచి 10వ తరగతి పిల్లలకు ఈ రోబోటిక్ టీచర్స్తో టీచింగ్ చేస్తారు అని చెప్పి శామ్యూల్ చెప్పారు. అయితే ఇది చూడడానికి విప్లవాత్మకమైనటువంటి అడుగుగా కనిపిస్తుంది, కానీ దీని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీచర్స్ కానీ ఎడ్యుకేషనలిస్టులు కానీ వీళ్ళందరూ కూడా దీని మీద భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో అందులో పల్లె నాగరాజు అనేటువంటి ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ యూనియన్ నుంచి ఆయన దీని గురించి ఏమన్నారంటే, ఏదైతే ప్రభుత్వం విప్లవాత్మక అడుగుగా భావిస్తూ ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకి గొప్ప సాంకేతిక విద్యని డిజిటల్ లెర్నింగ్ ద్వారా రోబోట్స్ టీచింగ్ ద్వారా అందిస్తున్నామని అనుకుంటున్నారు, కానీ దీనివల్ల విద్యార్థులకు వచ్చేటువంటి ముప్పుని గనక ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోకపోతే విద్యార్థులు చాలా నష్టపోతారని ఆయన చెప్పారు. సో ఆయన చెప్పిన విషయాలు 1 by 1 మనం గమనిస్తే, మొదటిది టీచర్స్ అందించేటువంటి ఒక మోరల్ సపోర్ట్, వాళ్ళతో స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య ఒక పాఠాలు చెప్పడమే కాదు ఒక బాండింగ్ ఉంటుంది. అది చాలా విషయాలు వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే పిల్లవాడు ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఎంతవరకు అర్థం చేసుకోలేడు, అటువంటి విషయాలు గుర్తించడంలో కానీ పిల్లవాడికి ఒక హ్యూమన్ వరల్డ్తో ఉండేటువంటి ఇంటరాక్షన్ కానీ టీచర్ వాళ్ళు ఉంటుంది. టీచర్ లేకుండా ఒకటి రోబోటిక్ టీచర్స్ కనుక టీచ్ చేస్తే అవి వాడికి ఫీడ్ చేసినటువంటి ప్రోగ్రామ్ని టీచ్ చేస్తాయి. దానివల్ల విద్యార్థుల్లో ఆ కంపానియన్, ఆ బాండ్ పోతుంది. ఇంకొకటి మెకానికల్గా రోబోటిక్స్ వాడికి ఫీడ్ చేసి చేస్తాయి తప్ప విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతని కానీ ఇతర క్వాలిటీస్ కానీ బిల్డేలా చేయలేవు. ఇంకొకటి కంటిన్యూస్గా ఈ డిజిటల్ లెర్నింగ్కి అలవాటు పడితే విద్యార్థులకి ఇంకా ఈ కళ్ళ రోగాలు కానీ ఇవి కానీ ఇప్పటికే ఫోన్లకు అలవాటు పడ్డారు. ఇక టీచింగ్ కూడా ఇదే పద్ధతిలో వస్తే ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. ఇదే కాకుండా రీసెంట్గానే తెలంగాణ ప్రభుత్వం గవర్నమెంట్ స్కూల్స్ని రెడ్యూస్ చేస్తూ 27,000 నుంచి 4,000కి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం మీద విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇది కూడా తీసుకురావడం అనేది ఉపాధ్యాయుల యొక్క భద్రతని కూడా ముప్పులో పడవేస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ టీచర్స్కి అయితే ఎప్పటికీ రోబోటిక్ టీచర్స్ ప్రత్యామ్నాయం కావు అని పల్లె నాగరాజు ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి చెప్పారు. సో ఓవరాల్గా ఇంకొక విషయం కూడా దీని మీద వస్తున్నటువంటి అభ్యంతరం ఏంటంటే, ఒక స్టూడెంట్ ఎంతవరకు తను చెప్పేది అర్థం చేసుకోగలుగుతున్నాడు, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క ఐక్యూ లెవెల్ ఉండేది, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ అండర్స్టాండ్, ఇవన్నీ ఒక రోబోటిక్ టీచర్స్ అర్థం చేసుకోగలుగుతాయా వాడికి అన్నది ఇంకో పెద్ద ప్రశ్నగా ఇప్పుడు ముందు నిలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోబోటిక్ టీచర్స్ 31st నుంచి వచ్చి టీచ్ చేస్తాయి, కానీ అప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్ జరిగితే తప్ప ఎంతవరకు ఇవి సక్సెస్ అవుతాయో చెప్పలేము. సో ఈ రోబోటిక్ టీచర్స్ డెసిషన్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.